నా పేరు మహేష్. నేను నెలకు 65,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. బెంగళూరులో యూఎస్ ట్యాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను. కానీ నా కళ ఏమిటంటే, ఆ కళ కనండి, ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు. నాకు ఒక కళ వచ్చింది. ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేళ్ళతో సహా పెకలించాలి. ఏ విధంగా? ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది, నా కుటుంబానికి జరుగుతూ ఉంది, సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన. సో నైట్ 2 గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్. నా మిషన్ నా మొదటి అడుగు ప్రాజెక్ట్, జస్ట్ one foot of my next project sir, but my mission is very important and very important for the purpose of the society of well-being and economic growth and development sir. ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్. సో రోమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్. సో దిస్ ఈస్ one of my point. అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్, సో 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే మనము కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 100% ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్. సో 90 ఏజెస్ అబోవ్ కానీ 70 ఏజెస్ అబోవ్ వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనకు 100% నమోదు అవుతుంది. నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు. సో మన కుటుంబ వ్యక్తులు ఎవరికి ఓటేస్తారో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్, వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓట్ చేయించాలి సార్. అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు 1,00,000 ఓట్ల మెజారిటీ పెద్ద సమస్య ఏం కాదు. 1,50,000 ఓట్లతోనే 1,50,000 ఓట్లతోనే మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము. థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు మీరు చూశారు, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై MSME ప్రాజెక్ట్. సో వి హావ్ టు ఎంకరేజ్ దట్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ ఇన్ అవర్ సొసైటీ సార్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఐడియా ఇది మహేష్ నేను చూసింది. అతను విజన్లోనే ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ది సొసైటీ, అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం, క్రియేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియా లీడ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఆర్థిక ఎకనామిక్ గ్రోత్ని చేయాలనేది. మూడోది చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చరల్ సెక్టర్, టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్. వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్. ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు. ఇది పాసిబుల్. ఇలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు, ఆయన కూడా ఉద్యోగం ఉంది, నాకెందుకుంటే ఆలోచన లేదు. ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి, నూతనమైన ఆలోచనలు రావాలి, ఆ నూతనమైన ఆలోచనని ఆచరణలో పెట్టాలి, సమస్యలు వస్తాయి, పరిష్కారం చేసుకోవాలి, ముందుకు పోతా ఉంటే యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ, సొసైటీ కూడా మీరు తయారవుతారు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా, ఆంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేస్తా. కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి, లాస్ట్ ఇంకెవరు అడగద్దండి టైం.